గ్రూప్స్ పరీక్షలు ఈ మాట వినగానే మనలో చాలామందికి గుర్తొచ్చేదేంటి? లక్షల మంది కలలు, ఏళ్ల తరబడి కష్టం కదా? మరి ఇంత కీలకమైన ఈ ప్రక్రియ మీదనే అనుమానాలు వస్తే ఎలా ఉంటుంది? ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మూల్యాంకనంలో అసలేం జరిగింది? ఆ వివాదం వెనకున్న కథేంటో ఈరోజు చూద్దాం. నిజమే, ఇది కేవలం ఒక పరీక్ష మాత్రమే కాదు. లక్షల మంది అభ్యర్థుల జీవితకాల స్వప్నం, వాళ్ల సంవత్సరాల కష్టం, ఎన్నో త్యాగాలు, కుటుంబాల ఆశలు అన్నీ ఈ ఒక్క పరీక్ష మీదే ఆధారపడి ఉంటాయి. ఇది కేవలం ఉద్యోగం సంపాదించడం కాదు కదా, దేశానికి సేవ చెయ్యాలనే ఒక పెద్ద ఆశయం. సరే, అంతా బాగానే ఉంది. బాగా చదివేరు, బాగా రాశారు, అధికారిక ఆన్సర్కీ చూసుకుని ఇన్ని మార్కులొస్తాయని ఒక అంచనాకి వచ్చారు. కాని రిజల్ట్సొచ్చినప్పుడు ఆ అంచనాలన్నీ తలకిందలైతే, ఊహించిన మార్కులకి వచ్చిన మార్కులకి అసలు పొంతనే లేకపోతే అప్పుడు కదా అసలు అనుమానం పుట్టేది. సరిగ్గా ఇక్కడే ఈ వివాదం మొదలైంది. అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైందో అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి ఈ టైం లైన్ చూడాలి. 2018లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. 2019 ఎలక్షన్స్ కన్నా ముందే పరీక్షలు కూడా జరిగాయి. అంత బాగానే ఉంది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ పేపర్ల వాల్యుయేషన్ అంటే మూల్యాంకనం మాత్రం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలైంది. ఈ మార్పే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అన్ని అనుమానాలకు కేంద్రబిందుగా మారింది. ఇక రిజల్ట్స్ రాగానే అభ్యర్థులందరికీ మైండ్ బ్లాంక్ అయిపోయింది. వాళ్లు కీపేపర్ ప్రకారం లెక్కేసుకున్న మార్కులకి, ఫైనల్గా వచ్చిన మార్కులకి అస్సలు సంబంధమే లేదు. అప్పుడు వాళ్లందరి మదిలో ఒక్కటే అనుమానం, అసలు మా పేపర్లు సరిగ్గానే దిద్దారా అని. ఈ అనుమానాలతోనే అభ్యర్థులు కోర్టు మెట్లెక్కారు. వాళ్ల కేసు మొత్తం ప్రధానంగా 3 కీలకమైన ఆరోపణల మీదే నడిచింది. ఆ 3 ఏంటన్నదే ఈ మొత్తం వివాదానికి గుండెకాయలాంటిది. ఈ గొడవకి మూలం ఈ 3 ప్రశ్నలు. పేపర్లెక్కడ దిద్దారు, ఎలా దిద్దారు, మరి ఎవరు దిద్దారు? అవును, ఒక పరీక్ష పవిత్రత మొత్తం ఈ 3 ప్రశ్నలకి వచ్చే సమాధానం మీదే ఆధారపడి ఉంటుంది. సరే, ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి ఆరోపణ ప్లేస్ గురించి. రూల్స్ ప్రకారం ఈ జవాబు పత్రాల్ని చాలా సెక్యూరిటీ ఉండే ఏపీపీఎస్సీ ఆఫీస్లోనే దిద్దాలి. కాని ఇక్కడ ఆరోపణ ఏంటంటే ఈ వాల్యుయేషన్ ప్రాసెస్ అంతా మంగళగిరి దగ్గర్లోని ఒక ప్రైవేట్ బిల్డింగ్లో జరిగిందని. ఇది సిస్టంలో మోగిన ఫస్ట్ అలారం బెల్ అనమాట. ఇక రెండోది ప్రాసెస్. గ్రూప్ 1 మెయిన్స్ అంటే ఏంటి? అభ్యర్థి ఎలా విశ్లేషిస్తున్నాడు, ఎలా రాస్తున్నాడు అనేది చూడాలి. అందుకే ఎక్స్పర్ట్స్ స్వయంగా చేత్తో పేపర్లు దిద్దాలి. కానీ ఇక్కడ జరిగిందేంటి? పేపర్లను స్కాన్ చేసి కంప్యూటర్ స్క్రీన్ మీద చూసి డిజిటల్గా వాల్యుయేషన్ చేశారనేది ఆరోపణ. ఇది ఖచ్చితంగా రూల్స్కి విరుద్ధమనేది అభ్యర్థుల వాదం. ఇక మూడోది, ఇది అన్నింటికన్నా చాలా సీరియస్ ఆరోపణ. ఈ పేపర్లను ఎవరు దిద్దాలి? యూనివర్సిటీ ప్రొఫెసర్లు, సబ్జెక్ట్లో బాగా అనుభవం ఉన్నవాళ్లు. కాని వాళ్లకు బదులుగా అసలు క్వాలిఫికేషన్ లేని వాళ్లతో ఈ పేపర్లు దిద్దించారని ఆరోపణలొచ్చాయి. మరి ఇదే నిజమైతే ఇక ఆ వాల్యుయేషన్ ప్రాసెస్కి విలువేముంటుంది? చూశారు కదా ఈ 3 ఆరోపణలు ఎంత సీరియస్గా ఉన్నాయో. దీంతో ఈ కేస్ కోర్టుకు వెళ్ళింది. వాదనలు విన్న తర్వాత కోర్టు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంతో ఈ మొత్తం వివాదం ఇంకో మలుపు తీసుకుంది. కోర్టు ఈ ఆరోపణలని చాలా సీరియస్గా తీసుకుంది. ఈ వాల్యుయేషన్ ప్రాసెస్లో చాలా తప్పులున్నాయి, దీన్ని పూర్తిగా రద్దు చేసి మళ్లీ మొదట్నుంచి రూల్స్ ప్రకారం నిర్వహించాలి అని ఆర్డర్ వేసింది. ఆలోచించండి, కోర్టు ఇలాంటి తీర్పిచ్చిందంటేనే ఈ ఆరోపణలలో ఎంత నిజముందో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, కోర్టు చెప్పినట్టుగానే మళ్లీ మాన్యువల్గా అంటే చేత్తో పేపర్లు దిద్దారు. ఆ తర్వాతొచ్చిన రిజల్ట్ ఈ మొత్తం వివాదాన్నే తలకిందులు చేసేసింది. ఆ ఫలితాన్ని ఒక్క నంబర్లో చెప్పాలంటే అది 200+. అవును, ఇక్కడే అసలు బాంబు పేలింది. ముందు జరిగిన డిజిటల్ వాల్యుయేషన్లో ఫెయిలైన వాళ్లలో 200 మందికి పైగా అభ్యర్థులు ఈ మాన్యువల్ వాల్యుయేషన్లో క్వాలిఫై అయ్యారు. ఒక్కసారి ఆలోచించండి, ఒకే పేపర్ 2 సార్లు దిద్దితే ఇంత తేడా వస్తుందా? ఇది యాదృచ్ఛికంగా జరిగిందా, లేకపోతే ఇది సిస్టంలో ఉన్న పెద్ద లోపమా? ఈ ఫలితాలు కేవలం కొంతమంది మార్కులకు సంబంధించిన విషయం కాదు. ఇది మొత్తం సిస్టం మీదే చాలా పెద్ద ప్రశ్నల్ని లేవనెత్తాయి. ఇంతకీ దీని వెనకున్న పెద్ద కథేంటి? ఒకసారి చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. వాల్యుయేషన్ చేసే ప్లేస్ మారింది, పద్ధతి మారింది, దిద్దేవాళ్లు కూడా మారారు. ఇన్ని మారినప్పుడు ఫైనల్ రిజల్ట్ మారకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ మార్పులన్నీ ఎవరికి లాభం చేకూర్చడానికి జరిగాయి? చూడండి,
ఇక్కడ జరిగినవి ఏవో చిన్న చిన్న పొరపాట్లుగా కొట్టిపారేలేం. ప్లేస్, ప్రాసెస్, పీపుల్ ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా రూల్స్ బ్రేక్ అయ్యాయని ఆరోపణలు వచ్చినప్పుడు అది కేవలం నిర్లక్ష్యం అనిపించదు. అదొక సిస్టమిక్ ఫెయిల్యూర్, అంటే వ్యవస్థాగత లోపంలా లేదా కావాలనే చేసిన పనిలా అనిపిస్తుంది. ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అంటే వాళ్ళు దాదాపు 30 ఏళ్లకు పైగా ప్రభుత్వ సర్వీస్లో ఉంటారు. చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే పొజిషన్స్లో ఉంటారు. అలాంటి వాళ్లను ఎంపిక చేసే ప్రక్రియలోనే ఇలాంటి అవకతవకలు జరిగాయని ఆరోపణలొస్తే అది మన మొత్తం ప్రభుత్వ వ్యవస్థ సమగ్రతకే పెద్ద ప్రమాదం. అందుకే ఈ వివాదమంత సీరియస్ విషయం. సరే, ఇంత జరిగిన తర్వాత ప్రస్తుతం ఈ కేసు ఏ స్టేజ్లో ఉంది? ఈ వివాదానికి ఒక ముగింపు పడిందా? ఈ విషయం మీద ఇన్వెస్టిగేషన్స్ జరిగాయి, ఆధారాలు కూడా సేకరించారు. ప్రస్తుతం ఈ కేసులు ఇంకా కోర్టులోనే నడుస్తున్నాయి. ఫైనల్ జడ్జిమెంట్ ఇంకా రావాల్సి ఉంది. కానీ ఈ వివాదం మాత్రం లక్షల మంది అభ్యర్థుల జీవితాల మీద, వాళ్ల భవిష్యత్తు మీద చాలా పెద్ద ప్రభావాన్ని చూపింది. చివరిగా ఈ మొత్తం వివాదం మన ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. అత్యంత కీలకమైన ఉద్యోగ నియామకాల్లోనే ఇంత అపారదర్శకత ఉంటే ఇక సామాన్యులు వ్యవస్థ మీద నమ్మకాన్ని ఎలా పెట్టుకుంటారు? ఇది కేవలం ఒక పరీక్ష ఫలితానికి సంబంధించిన విషయం కాదు. ఇది లక్షల మంది యువత భవిష్యత్తుకు, మనందరి నమ్మకానికి సంబంధించిన ప్రశ్న.